హాయ్ అండి. ఈరోజు నేను ఏం రెడీ చేయబోతున్నానంటే హెయిర్ బౌస్. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని దాని పొడవు 10 ఇంచులు, వెడల్పు 4 ఇంచులు తీసుకొని 4 సైడ్లు మర్చుకోవాలి. నేను ఎట్లా మర్చుకుంటున్నానో అట్లా చూసి మర్చుకోండి. మర్చుకున్న తర్వాత మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. మిషన్తోనైనా సరే ఏది ఉంటుంది దాంతో వేసుకోండి. తర్వాత ఒక సూది దారం తీసుకొని మధ్యలో ఇట్లా కుచ్చులు పెట్టుకుంటూ బౌ లెక్క కుట్టుకోవాలి. అదే బౌ షేప్ వస్తుంది. కుట్టుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కుట్టుకోండి, గట్టిగా ఉంటుంది. కుట్టుకున్న తర్వాత ముడేసుకోండి. ముడేసుకున్న తర్వాత 3 మన ఇంట్లో ఏదన్నా పూసలు ఉంటే 3 పూసలు తీసుకొని దాన్ని కుట్టుకున్న తర్వాత మంచిగా అంటే గట్టిగా కుట్టుకున్న తర్వాత ఇక ముడేసుకుంటే అయిపోయినట్టే. అయిపోలే ఇంకుందా అని చెప్తా. ఏంటిదంటే నెక్స్ట్ టిప్ టాప్ క్లిప్స్ మన ఇంట్లో ఉంటాయి, అందరం పెట్టుకుంటాం. దాన్ని తీసుకొని గమ్తో కానీ లేకపోతే స్టిచ్ అనేది వేసుకోండి. మీకు మంచి